హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. మీకు కనిపిస్తుందంటే తెలుసు కదా, గోరుచిక్కుళ్ళు అండి. చాలా వరకు తెలిసే ఉంటుంది అందరికీ. అయితే ఇవి అందరూ ప్రిఫర్ చేయరు. దీన్ని వలవటం కష్టము, కట్ చేయడం కష్టము అని చాలా రకరకాల రీజన్స్ ఉంటాయి. అయితే దీంట్లో బోల్డ్ అన్ని పోషక విలువలు ఉన్నాయండి. మీకు నేను చెప్పేదానికంటే టెక్స్ట్ పెడితే బాగుంటుందని టెక్స్ట్ పెట్టాను చక్కగా చదువుకోవటానికి. అయితే ఈరోజు మీ శ్రీదేవి ఇది తాలింపు ఎలా చేయాలో చూపించబోతుంది మీకు. ఇక చూసేద్దాం. ముందుగా మనం గోరుచిక్కుని కట్ చేసేసుకుందామండి. కడిగిన తర్వాతే కట్ చేసుకోండి, చక్కగా ఉంటుంది. ఇది కట్ చేసుకోవడం ఎంత ఈజీనో మీకు ఒక వీడియో పెట్టాను, డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా చూడండి. పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చి శనగపప్పు కొంచెం ఎక్కువ తీసుకుని యాజ్ యూజువల్ తాలింపు గింజలు ఒక గిన్నె తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో 1 స్పూన్ నూనె వేసేసుకొని ఇందులో ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర యాజ్ యూజువల్ అండి అన్నీ. తర్వాత పచ్చిశనగపప్పు ఎక్కువ వేసానండి. దీంట్లో పసుపు వేసాను, గమనించారు కదా, మంచి కలర్ వస్తుందని మీకు ఆల్రెడీ చెప్పించాను. ఈ పచ్చిశనగపప్పు చక్కగా వేగిన తర్వాత కరివేపాకు ఉంటే కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, ఏదైనా సరే మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అదే అనమాట. చక్కగా వేసేసుకొని మనము వేయించుకున్న తర్వాత మన ఉల్లిపాయల ముక్కలు ఉన్నాయి కదా, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా ఒక 1/2 మినిట్ వేయించుకున్నాం అనుకోండి, చక్కగా వేగుతుంది. ఉల్లిపాయలు చక్కగా వేగితేనే మన కూర టేస్ట్ ఉంటుందండి. ఏ కూర అయినా సరే మీకు చాలాసార్లు చెప్తూ ఉన్నాను. దీంట్లో మనం కట్ చేసుకున్నటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ గోరుచిక్కుళ్ళు ముక్కలు వేసేసుకొని చక్కగా కలిపేసుకుని దీంట్లో సాల్ట్ వేసేసుకుందాము. ఫస్ట్ తగినంత సాల్ట్ వేసుకుని, ఒక్కొక్కరు ఒక్కో విధంగా వేసుకుంటారు కదా. దీంట్లో ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుందండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఎక్కువ వేసుకోవాలి. మీరు లాస్ట్లో సాల్ట్ చూసుకోండి, ఏమన్నా తగ్గిందనుకుంటే యాడ్ చేసుకోవడం మరీ మంచిది. చక్కగా కలబెట్టుకున్న తర్వాత ఒక 1/4 చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రాణించుకున్న తర్వాత మనం ఓపెన్ చేసి చూసుకుంటే మన చిక్కుడుకాయలు చక్కగా మగ్గుంటాయండి. మన కుక్కర్ అయిపోయే లోపల మిక్సీ జార్లో కొబ్బరి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ఫైన్ పేస్ట్ అక్కర్లేదండి, లైట్ క్రష్గా ఉంటే చాలు. జస్ట్ అట్లా మిక్సీ వేసేసి రెడీగా పెట్టుకుందాం. మన గోరుచిక్కులు కూడా ఉడికే ఉంటాయండి, చూసేద్దాము. ఓ చాలా పొగ వచ్చేస్తుందండి. ఈ చక్కగా మగ్గుంటాయండి. అడుగున నీళ్ళు ఏమన్నా ఉంటే ఒక 1 మినిట్ 1/2 మినిట్ సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా నీళ్ళు కూడా ఆవిరైపోతాయి. నీళ్ళు అయిపోయేంత వరకు ఉంచండి. నీళ్ళు చక్కగా అయిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, అది తీసి వేసి కుక్కర్లో మన కూరలో వేసేసుకున్నాం అనుకోండి. 1 మినిట్ అంటే 1 మినిట్ అండి, జస్ట్ కలిపెట్టిన తర్వాత 1 మినిట్ ఉంచేసి దించేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవటండి. మీకు ముందుగా చెప్పేది ఏంటంటే దీంట్లో సాల్ట్ చూసుకోండి ముందు ఫస్ట్, ఎందుకంటే సాల్ట్ మెయిన్. తక్కువైనా ఎక్కువైనా తినలేం కాబట్టి కరెక్ట్గా ఒకసారి ఏ కూరలో అయినా సరే టేస్ట్ చూసుకొని సాల్ట్ అవసరమైతే కలుపుకుందాం. ఈ కూరలో కొబ్బరి కూడా వేసాం కదా, పోషకాలు ఇంకా ఎక్కువ అవుతాయండి. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, ఇంకా వదలరు. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం గుర్తుపెట్టుకోండి. మరోసారి మరో వీడియోతోటి మీ ముందుంటా. బాయ్ బాయ్.